ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఎటుపోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడువారము కాము, అపాయములో నున్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. దేవుని బిడ్డలారా, ఎటుపోయినను, ఎటువంటి పరిస్థితులు మీ జీవితంలో వచ్చినను మీరు ఇరికింపబడరు. అదే 7వ వాక్యాన్ని చదివినట్లయితే ఆంగ్ల బైబిల్ చెప్తుంది చూడండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత దేవుని బిడ్డలను చేయవదలదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని మీరు ఉంటున్నారు. మీ జీవితంలో భయమా? మీ జీవితంలో భయమా? ఎలాగ ఈ పోరాటాల నుంచి మేము బయటికి రాబోతున్నాం? ఎలాగ ఇటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొనబోతున్నాం? మాకు విరుద్ధంగా వచ్చేటువంటి ఇటువంటి పోరాట పరిస్థితులను ఎలాగ మేము జయించబోతున్నాం? బాధపడుతున్నారా? భయముతో ఉంటున్నారా? ఎటువంటి పరిస్థితులు మీరు ఉండినా మీరు ఇరికింపబడరు. కారణం దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క మహిమ, ఆయన శక్తి మిమ్మల్ని చేయవదలదండి. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ప్రకృతికి మించినది. మీ కొరకు నేను ప్రార్థన చేసేదా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ ప్రియ సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయనా, శత్రువు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఇరికించడానికి, నాయనా వీళ్ళని బాధించడానికి, వీళ్ళు పడిపోవడానికి ఎటువంటి పరిస్థితులను తెచ్చి వీళ్ళకి విరోధంగా పోరాడినా ప్రకృతికి మించినటువంటి మీ యొక్క శక్తిని దించి ఇప్పుడే వీళ్ళను బలపరచండి, వీళ్ళని కాపాడండి. మీ రక్తపు కొట్లు దాచుకోండి. మీ కృపా కనికరం, మీ సన్నిధి అపరిమితంగా ఈ బిడ్డల పని దిగిరాని నాయనా. మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతాన్ని వీళ్ళకి చేయండి. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.